సో మనం ప్రస్తుతం బోయిన్ చెరువు దగ్గర ఉన్నాం, హష్మత్పేట. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఈ చెరువుకు సంబంధించి 100 ఎకరాల పైన ఉండాలంటే ఈ చెరువు దగ్గరగా 10 ఎకరాల పైనే కబ్జా అయిందని చెప్పేసి అధికారులు నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమందికి అయితే నోటీసులు, బస్తీల్లో నోటీసులు ఇవ్వడం కూడా చూసాం మనం. సో ఇటుపక్క అది ప్రధానంగా ఇక్కడికి వచ్చిన దానికి మెయిన్ రీజన్ అయితే ఇటుపక్క ఏవైతే బిల్డింగ్లు కనపడుతున్నాయో, ఈ అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయో, ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో కార్పొరేటర్ ప్రోద్బలంతో కానీ ఎమ్మెల్యే ప్రోద్బలంతో కానీ కబ్జా చేసి క్లియర్ కట్గా అవి రాయించుకున్న ఇల్లు, అవి పక్కా కబ్జా ఇల్లులు అవి. మరి వాటికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఎవరు కూడా వాటిని ఇప్పటి వరకు టచ్ కూడా చేయని పరిస్థితి. మరి ఇక్కడ చూడొచ్చు కట్ట, ఈ కట్ట అట్లా పోవాల్సింది, ఏదైతే ఆ ఫ్లాట్లు ఉన్నాయో అటు పోవాల్సిన కట్ట ఇది. సో ఈ ఫ్లాట్లు ఏదైతే కబ్జా చేసిర్రో సోకాల్డ్ ఎమ్మెల్యే తాలూకు వాళ్ళు కానీ ఎవరైతే కబ్జా చేసిర్రు అంటారో, ఈ కట్ట ఇటు యూటర్న్ తీసుకుని ఇటు పోయింది. మరి ఇదంతా కూడా కబ్జా జరిగింది. మరి వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం మనం కర్ణే ప్రకాష్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అంటే ప్రధానంగా ఈ కట్టకు సంబంధించి బిల్డింగ్లు కనపడుతున్నాయి కదా, ఈ బిల్డింగ్లన్నీ కబ్జా జరిగినాయి అన్న. చెరువు మధ్యలో ఉందన్న. ఇప్పుడు కబ్జా జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెరువు మధ్యలో ఉంది. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ అని ఒకటి చూపిస్తున్నారు కదా, మరి బోయిన్పల్లి చెరువుని ఎందుకు చూపించట్లేదు అంటే ఫాతిమా కాలేజ్ని బయట పెట్టేసి ఏదో ఆ చెరువుని బయట పెట్టేసి ఈడ కొట్లాటలు పెట్టడానికి ట్రై చేస్తుండ్రా. చెరువులు ఉన్నప్పుడు అన్ని చెరువులు ఒకటే కదా అన్న. మాది 57% వచ్చింది కబ్జా అయిందని. మరి మా చెరువుని ఎందుకు చూపిస్తలేదు టీవీలలో? మా బాధ అదే. ఎట్లయితే ఫాతిమా కాలేజ్లో చెరువుది ఎట్లయితే మధ్యలో కాలేజ్ కబ్జా అయిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ చెరువు కూడా అట్లనే కబ్జా అయింది. మీరు చూడండి, ఎదురుగానే కనిపిస్తుంది. ఈ నుంచి ఆడికి ఒక మంచి ఈతగాడు ఉంటే ఈ నుంచి ఆడికి వెళ్ళిపోతాడు, అంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఇది ఎకరాల చెరువు ఇది. ఒకప్పుడు పాత వాళ్ళు చెప్పేటోళ్ళు, ఒక 40-50 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద 100 ఎకరాలని చెప్పేటోళ్ళు, 108 ఎకరాలని చెప్పిండ్రు. దాని తర్వాత ఏమన్నారంటే 80 ఎకరాలని చెప్పిండ్రు. ఇక్కడ మా ఎమ్మెల్యే వచ్చి ఏం చెప్పిండంటే 60 ఎకరాలని చెప్పిండు. కానీ చూడడానికి అయితే నాకు 60 ఎకరాలు కనిపించట్లేదన్న. మరి ఎమ్మెల్యేనే చెప్పాలా, ఎమ్మెల్యేనే మళ్ళా దీని మీద సర్వే చేపియాలా. చూడండి, చెరువు మధ్యలో వచ్చిన దాని మీద చర్యలు తీసుకోమని చెప్పాలా మా ఎమ్మెల్యే. కానీ దాని మీద ఇప్పుడు ఏదైతే ఈ కట్ట ఉందో, ఈ కట్ట గత ప్రభుత్వ హయాంలోనే కదా ఇవంతా అరేంజ్ చేసింది కూడా. బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైతే స్టార్ట్ చేసిందో చెరువులు డెవలప్మెంట్ అని చెప్పి దానిపైన దోచుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ డెవలప్మెంట్ పైన ప్రజలకి ఎట్లాంటి ఉపయోగం లేదన్న. వాస్తవానికి చెప్తున్నా. కృష్ణారావు ఏమని చెప్పిండంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత నా చెరువుల చేపలు, మంచినీళ్ళు, రొయ్యలు అన్నీ ఉన్నాయి. ఆయన చెర్ల మిషన్ కూడా ఉంది. మరి అదే కేసీఆర్ మా చెర్లకు నీళ్ళు ఎందుకు తీసుకురాలే? అదే కేసీఆర్ మా చెర్ల ఎందుకు మిషన్ పెట్టలే? అదే కేసీఆర్ మా చెర్ల చేపలు ఎందుకు తీసుకురాలే? అదే కేసీఆర్ రొయ్యలు ఎందుకు తీసుకురాలే మా చెర్ల? అంటే వీళ్ళకి మంచి జరుగుతున్నామో, ఎమ్మెల్యేలకు మంచి జరుగుతున్నామో వీళ్ళు సంతోషపడతారు. ఏమని మాకు జరిగిందని చెప్పేసి అందరికి జరిగిందని డప్పు సాటించుకుంటారు. జరిగితే పేద ప్రజలు చెప్పాలి కదన్నా, మాకు జరిగిందని చెప్పి. ఆయన ఫామ్ హౌస్లో చెరువు మంచిగా ఉంటే మా చెరువు మంచిగా ఉండాలి కదా. ఫస్ట్ ప్రజలు గెలిపించుకున్నప్పుడు ప్రజల చెరువు మంచిగా ఉండాలి. కానీ ఆయన పోయి ఆయన యూట్యూబ్ ఛానల్లో ఆయన ఫామ్ హౌస్ చెరువు చూపిస్తుండు. ఈ రోజు చెప్తున్నాను కదా అన్న, అదే కేసీఆర్ గెలిపించిండు కదా, అదే రోజు నుంచి కష్టపడి ఉంటే ఈ రోజు ఈ స్థాయి రాకపోతుండే, హైడ్రా అనేది రాకపోతుండే. ఆ దాని మీద ఎంఆర్ఓలు నోటీస్ ఇచ్చిండ్రు. నా దగ్గర ఉన్నాయి అన్న, నేను చూపిస్తా, 100% నేను చూపిస్తా. దాని మీద నోటీస్ ఉన్నాయి. ఆ రోజు ఈ ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటుంటే, ఈ కార్పొరేటర్ చర్యలు తీసుకుంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న ఎంఆర్ఓలు, కలెక్టర్లు, ఆర్డీఓలు చర్యలు తీసుకుంటుంటే ఈరోజు పేద ప్రజల ఇల్లును కూలగొట్టకపోతుండే. ఈరోజు ఇల్లులు కూలగొట్టడానికి కూడా కారణం ఏంటంటే వీళ్ళ వల్ల, ఈ కబ్జా ఖోర్ల వల్ల పేద ప్రజలకు ఆడ దళితులు ఉంటారన్న. ఆ దళితుల ఇంటిలకు నోటీస్ వచ్చిందన్న. ఈరోజు దళితులు లబో జిబో అని మొత్తుకుంటున్నారన్న, మా ఇల్లులు పోతున్నాయి అని చెప్పి. రాత్రి పగలు నిద్ర పోలేని పరిస్థితులు ఉన్నారన్న దళితులు. కానీ ఈ కబ్జా ఖోర్లు ఇప్పటి వరకు బయటికి రాలే అన్న. ఒక్కసారి ఇంకొక విషయం ఏంటంటే, ఈ గుడికి నోటీసులు ఇచ్చుడు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? మరి నువ్వేం చెప్తావు అన్న? గుడికి వీళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ వచ్చిందని బయట పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే కబ్జా చేసేసి మస్జిద్లు కట్టినరో, చర్చిలు కట్టినరో, దానివల్ల ఈరోజు వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎట్లా కాపాడుకోవాలా, ఎట్లా పైరవీ చేయాలా అని చెప్పేసి ఏ లీడర్ దగ్గరికి పోతే మా జాగా కాపాడుకోగలుగుతామని చెప్పి వాళ్ళ లీడర్ల దగ్గరికి, పెద్ద వాళ్ళ దగ్గరికి పోవడం జరుగుతుంది. కానీ ఎవ్వరూ మీడియా దగ్గరికి రాలే ఇప్పటివరకు. అక్కడ ఉన్న ఒక్కోళ్ళైనా వచ్చినారో చెప్పండి. ఇయ్యాలటి వరకు ఏ ఛానల్ అయినా కానీ మా అర్జన్ బస్తీ కనిపిస్తుంది.
మా దళితులు కనిపిస్తుండ్రు, మా ఇల్లులు కాపాడాలని చెప్పేసి మా గుడికి నోటీస్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు 40 సంవత్సరాలు పట్టిందన్న ఒక్క ఫ్లోర్ వేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. అట్లా జొంటోళ్ళని మనం ఆదుకునే బాధ్యత మనది కాదా అన్న? ఈడ చూడండి, వీళ్ళు చెరువు మధ్యలో వీళ్ళకి టైం కూడా పట్టలే. విత్ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లా ఇట్లా జొంటి బిల్డింగ్లు కట్టగలిగినారంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్టే కదా. వీళ్ళ దగ్గర ఖాళీ చేయాలని చెప్పినప్పుడు ఇంకొక ఇల్లు చూసుకోగలుగుతారు వీళ్ళు. అట్లా జొంటప్పుడు దళితులు అక్కడ గరీబోళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత. ఖాళీ చేస్తా అంటారు, మరి మీరు ఏం చెప్తారు దాని మీద? ఖాళీ చేసే పరిస్థితి ఉంటుందా అన్న? దళితులని 100% కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది, దళితులని మేము కాపాడతామని చెప్పింది. ఏడికి పోయినా కానీ ఇట్లా పట్టుకుంటుండే, బుక్ పట్టుకొని ఇట్లా అందరికీ చూపిస్తుండే. ఎవరు? రాహుల్ గాంధీ గారు. అట్లా ఉంటప్పుడు ఈ దళితుల భూములు కాపాడడానికి మీకు ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ నుంచే చెప్పిండ్రు కదా దళితులను కాపాడతాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే హైడ్రాకి పోయి కంప్లైంట్ ఇవ్వండి. దళితులని మనం కాపాడాల్సిన బాధ్యత మనది. అట్లా 40 ఇల్లులు ఉన్నాయి కదా, 50 ఇల్లులు ఉన్నాయి కదా, 90 ఇల్లులు ఉన్నాయి కదా, అవిట్లని కాపాడాలా. మిగతా భూములను మొత్తంని కొట్టండి. అప్పుడు ఏమవుతుంది? మిగతా భూములను కొడితే 57%ది దగ్గర ఒక 10%, 15%కో వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆ 15% వదిలేయాల్సి వస్తుంది. 100% వీళ్ళకి 40 సంవత్సరాల నుంచి ఉన్నందుకు న్యాయం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనిపైన. కాంగ్రెస్ పార్టీ 100% న్యాయంకి పనిచేస్తుంది, గరీబులకు పనిచేస్తుంది, దళితుల గురించి పనిచేస్తుంది, భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరి గురించి పనిచేస్తుంది. అంటే ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడికి రావాలి. ఇప్పటివరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. అట్లా పరిస్థితి ఉంది. అంటే హైడ్రాకి ప్రజలు సపోర్ట్ చేస్తుండ్రు కదా అన్న. వీళ్ళు అంటున్నారు మేము ఉన్నాము 40 సంవత్సరాలు. అట్లా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, ఆడికి పోండి, అర్జెంట్ బస్తీకి పోండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి. హైడ్రాకి పోయి రిక్వెస్ట్ చేయండి, వీళ్ళని కూడా తీసుకొని పోయి బతికిలాడండి. రంగనాథ్ గారు ప్లీజ్ దయచేసి, దళితుల భూములు ఉన్నాయి, ఈడ దళితులు ఉన్నారు, ఈడ 10 ఫ్లోర్లులోవో 3 ఫ్లోర్లులోవో ఒక్కొక్క ఫ్లోర్ ఉన్నాయి, ఈ షీట్లు వేసుకొని ఉన్నారు. అట్లా భూములను కాపాడాలా మనం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి, ఆర్టీసీ కాలనీ కాడ నుంచి స్టార్ట్ చేయండి, చెరువు మధ్యలో ఉన్న దాని మీద స్టార్ట్ చేయండి. అప్పుడు వీళ్ళది 5% 10% అవుతుంది. అట్లా ఉన్నప్పుడు మనం వీళ్ళని వదిలేయచ్చు అని రిక్వెస్ట్ చేయండి. 100% చెప్తున్నాను కదా ఈ రంగనాథ్ గారికి, దయచేసి మీరు పేద ప్రజలని వదిలేసేయండి. చెరువు మధ్యలో ఉన్న వాళ్ళని 100% కూలగొట్టండి. హైడ్రాకి 100% మేము సపోర్టింగ్గా ఉన్నాం. చూడొచ్చు, అంటే ఏదైతే చెరువు మధ్యలో ఉందో, ఇప్పుడు ఆ కబ్జాకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే చెరువు మధ్యలో ఉందో ఫస్ట్ వాటిని ఖాళీ చేయండి. ఖాళీ చేసిన తర్వాత 50% మీకు ఖాళీ అవుతుంది. తర్వాత బస్తీ వైపు చూడండి. కానీ ప్రధానంగా ఫస్ట్ బస్తీని ఖాళీ చేసుడు అనేది కరెక్ట్ కాదని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.